రాజకీయ రణక్షేత్రంలో గెలుపోటములు సహజం. కానీ ఓటమి నేర్పిన పాఠం గెలుపును మించిన కిక్ ఇస్తుంది. అధికారం పోయాక వస్తున్న నిర్వేదం ఒకవైపు, మళ్ళీ పేటును దక్కించుకోవాలనే కసి మరోవైపు. వెరసి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకోబోతున్నాయా? కార్యకర్తలకు దూరమయ్యాను అన్న బాధ నుంచి మళ్ళీ ఐపాక్ లాంటి కార్పొరేట్ కోటల వైపు చూస్తున్న ఆశ వరకు వైఎస్ జగన్ మదిలో మెదులుతున్న ఆ సంచలన వ్యూహం ఏంటి? ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆ సీక్రెట్ డీల్ కథేంటి? ఒకవైపు సీనియర్స్ వద్దంటున్నా అధినేత ఎందుకు అటువైపే మొగ్గుతున్నారు? ఇది పశ్చాత్తాపమా లేక మరో పవర్ఫుల్ ప్రయోగమా? జగన్ 2.0 వెనుక అసలు కథేంటి? రాజకీయ రణరంగంలో గెలుపు ఓటములు అనేవి నాణానికి బొమ్మ బొరుసుల్లాంటివి. అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రతిపక్షం అనేది అసక్తత అంతకన్నా కాదు. చరిత్ర పుటల్లో ఓడిపోయిన ప్రతి యోధుడు తిరిగి లేచిన సందర్భాలే ఎక్కువ. అయితే ఒకప్పుడు రాజకీయాలంటే కేవలం ప్రజాబలం, నాయకుడి వాగ్ధాటి, కార్యకర్తల కండబలం మీద ఆధారపడి ఉండేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు తెర వెనుక వ్యూహం గదుల్లోనే ఎక్కువ జరుగుతోంది. తమకు ఉన్న స్థానబలం కన్నా కొత్త ఆలోచనలను జోడించే మేధావులు, డేటా విశ్లేషకులు, ఎన్నికల నిపుణుల అవసరం ఇప్పుడు రాజకీయ పార్టీలకు మస్ట్ అండ్ షుడ్ గా మారిపోయింది. ఇది కేవలం జాతీయ పార్టీలకే పరిమితం కాలేదు, ప్రాంతీయ పార్టీల ఉనికిని కూడా శాసించే స్థాయికి చేరింది. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సైతం పార్టీలు వెనుకాడడం లేదు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ కూడా ఇదే దిశగా సాగుతోంది. గెలుపు ఇచ్చిన మత్తు కన్నా ఓటమి నేర్పిన పాఠం చాలా బలమైనది. సరిగ్గా ఇప్పుడు వైసీపీ సరికొత్త దారులను వెతుక్కుంటోందా అనే సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నారన్నది తాజాగా సమాచారం. గతంలో తనను అధికార పీఠం ఎక్కించడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీం లేదా ఐపాక్ తరహా సంస్థల వైపు జగన్ చూపులు మళ్లాయన్నది వైసీపీ క్యాడర్లో సాగుతోన్న హాట్ టాపిక్. ఒక పక్క ఓటమి భారం, మరోపక్క భవిష్యత్తుపై బెంగ. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పార్టీని గాడిలో పెట్టాలంటే కేవలం రాజకీయ నాయకులే సరిపోరు, ప్రొఫెషనల్ స్ట్రాటజిస్టులు కావాలనే నిర్ణయానికి అధినేత వచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న పిఆర్ సంస్థల సంప్రదింపులు, మళ్లీ ఐపాక్ వంటి సంస్థలతో ఒప్పందాలకు సంబంధించిన వార్తలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఒకటి మెదులుతోంది. ప్రజల్లో తిరుగులేని ఇమేజ్, మాస్ లీడర్ అనే ముద్ర ఉన్న జగన్ లాంటి నాయకుడు ప్రదక్షిణలు చేయడం అవసరమా లేదా ఇది అనివార్యమా? వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్. ఆయన నడకలో, మాటలో, ప్రజలతో మమేకమయ్యే తీరులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. పబ్లిక్ ఇమేజ్ పరంగా ఆయనకు సాటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు ఆ ఇమేజ్ కి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాయి. ఓటమి తర్వాత ఆవహించిన నిర్వేదం ఆయన్ను నేటికి వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తనను తాను సరిదిద్దుకోవడానికి, పార్టీని రీబ్రాండ్ చేయడానికి బాహ్య శక్తుల అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ 2.0 ఉంటుందని, పార్టీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందని, కార్యకర్తలకు ఇచ్చిన భరోసాను నిలబెట్టుకోవాలంటే పాత పద్ధతులు పనికి రావని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ పీఆర్ ఏజెన్సీల వేట కేవలం ఇమేజ్ మేకింగ్ కోసమేనా, లేక క్షేత్రస్థాయిలో పార్టీకి జరిగిన డ్యామేజ్ ని అంచనా వేసి రిపేర్ చేయడానికా అన్నది తేలాల్సి ఉంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మంది కీలక నేతలు, ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోవడం జగన్ను తీవ్రంగా కలచివేసింది. అయితే దీనికి కారణం కేవలం అధికారం కోల్పోవడమేనా అంటే వినిపించే సమాధానాలు కార్యకర్తలకు మింగుడు పడకుండా చేస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు జగన్ చుట్టూ ఉన్న కోటరి, ఆ కోటరిని దాటి ఆయన సామాన్య నేతలను, సీనియర్లను కలవలేకపోవడం, వారిని పట్టించుకోకపోవడమే ఈ వలసలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చేదు నిజాన్ని జగన్ ఇప్పుడే గ్రహిస్తున్నారు. చేసిన తప్పులు ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారిన నేతలను, అసంతృప్తితో దూరంగా ఉంటున్న వారిని మళ్లీ ఆలింగనం చేసుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఇది ఒక రకమైన పశ్చాత్తాపంతో కూడిన ఆహ్వానం.
రాజకీయాల్లో తప్పు నాదే అని ఒప్పుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అది నాయకుడి బలహీనతగా కొందరు చూస్తే మరికొందరు నిజాయితీగా భావిస్తారు. జగన్ ఇప్పుడు రెండో మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తలకు, నేతలకు తాను గతంలో అందుబాటులో ఉండలేకపోయానని, కొన్ని తప్పులు జరిగాయని అంతర్గత సమావేశాల్లో కామెంట్ చేయడం ఆయన మారుతున్న మనస్తత్వానికి నిదర్శనం. పార్టీని విడిచి వెళ్లిన వారికి, దూరంగా ఉంటున్న వారికి రాయబారాలు పంపుతూ మళ్లీ సొంత గూటికి రావాల్సిందిగా కోరుతున్నారు. అయితే ఈ రాయబారాలు ఎంతవరకు ఫలిస్తాయి? గాయపడిన మనసులు అధికారం లేని చేతులు చాచినప్పుడు కలుస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ జగన్ తీసుకుంటున్న ఈ చొరవ మాత్రం పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇక్కడే అసలైన సంఘర్షణ మొదలైంది. ఒకవైపు జగన్ ఆధునిక రాజకీయ వ్యూహాల కోసం పిఆర్ సంస్థల వైపు చూస్తుంటే, మరోవైపు పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం వద్దు బాబు వద్దు అని హితవు పలుకుతున్నారు. మనకు కావలసింది ఏసీ గదుల్లో కూర్చుని గ్రాఫులు గీసే కార్పొరేట్ సంస్థలు కాదు, మట్టిలో కలిసిపోయే మనస్తత్వమని వారు తెగేసి చెబుతున్నారు. పిఆర్ సంస్థల డీల్స్ వద్దని, అవి క్షేత్రస్థాయి వాస్తవాలను అధినేతకు చేరవేయడంలో గతంలో విఫలమయ్యాయని, మళ్లీ అదే గోతిలో పడొద్దని సీనియర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ కు ఉన్న ప్రజాకర్షణకు పిఆర్ పూతలు అవసరం లేదని, ఆయన నేరుగా ప్రజల్లోకి వెళితే వచ్చే స్పందన ఏ సంస్థ తెచ్చిపెట్టలేదని వారి వాదన. ప్రజల నాడిని పట్టుకోవాలంటే ప్రజల మధ్యే ఉండాలి తప్ప నివేదికల మధ్య కాదని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ అంతర్గత సంఘర్షణలో టెక్నాలజీకి, అనుభవానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారు? సీట్ల పరంగా వైసీపీ కుప్పకూలి ఉండవచ్చు. కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఆ పార్టీకి ప్రజలు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారనేది కాదనలేని సత్యం. దాదాపు 40% పైగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న పార్టీ వైసీపీ. అధికారం కోల్పోయిన ఒక బలమైన వర్గం, ఒక పెద్ద సేన సమూహం ఇంకా జగన్ వెంటే నడుస్తోంది. ఈ విషయాన్ని గుర్తిస్తే చాలు. మరే పిఆర్ సంస్థ అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లోకి వెళ్లడమే బెస్ట్ అని, ఆ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ తటస్థులను మెప్పించే ప్రయత్నం చేయాలని దగ్గరి నేతలు సూచిస్తున్నారు. జగన్ బలం ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆయన వెనుక ఉన్న కోట్లాది మంది అభిమానులు ఆ బలాన్ని తిరిగి సమీకరించుకుంటే 2.0 వెర్షన్ సక్సెస్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవన్నీ ప్రస్తుతానికి అంతర్గత చర్చలే కావచ్చు. కానీ వీటన్నింటికీ ఒక రూపం, ఒక దిశ వచ్చే సమయం దగ్గర పడుతోంది. వచ్చే మార్చి నాటికి వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా జగన్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఆ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పవచ్చు. పిఆర్ సంస్థలతో ప్రయాణమా, లేక ప్రజాక్షేత్రంలో పాదయాత్రల వంటి ప్రత్యక్ష పోరాటమా? పాత నేతలకు పెద్దపీట వేస్తారా, లేక కొత్త రక్తానికి ఆహ్వానం పలుకుతారా అనే ప్రశ్నలకు మార్చిలో సమాధానం దొరకనుంది. అంతవరకు ఈ మేధోమదనం, ఈ అంతర్గత సంఘర్షణ, ఈ సన్నాహాలు అన్నీ ఒక తుఫాను ముందు ప్రశాంతత లాంటివే. రాజకీయాల్లో కార్పొరేట్ వ్యూహాలు అవసరమే కావచ్చు, కానీ అవి ప్రజల గుండె చప్పుడు వినగలవా? ఢిల్లీ నుంచి వచ్చే పిఆర్ టీమ్స్ ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల కంటే గల్లీలో జెండా మోసే కార్యకర్త కళ్ళల్లో కనిపించే ఆవేదనే అసలైన నివేదిక. వేల కోట్ల ఖర్చు పెట్టినా రాని మైలేజ్ ఒక్కసారి మనసు విప్పి సొంత మనుషుల భుజం మీద చెయ్యవేస్తే వస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. జగన్ ఇప్పుడు ఆ పాత నిజం నమ్ముతారా, లేక మళ్ళీ లెక్కల మాయలో పడిపోతారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సింహాసనం పోయి ఉండొచ్చు, కానీ జగన్ వెనుకున్న సైన్యం మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. ఆ సైన్యాన్ని మళ్ళీ ఎలా యుద్ధానికి సన్నద్ధం చేస్తారనేదే జగన్ 2.0 భవిష్యత్ నిర్ణయిస్తుంది. చూద్దాం కాలం ఏం సమాధానం చెబుతుందో.